మామూలుగా బేసిక్ ఎక్కడమ్మా మీ సొంత ఊరు? మాది పెద్దాపురం, ఈస్ట్ గోదావరి జిల్లా పెద్దాపురం. పెద్దాపురం నుంచి చెన్నై వరకు అడుగులు. చెన్నై వరకు నేను మా వారు ఇద్దరం వచ్చాం. ఉమ్, మ్యారేజ్ చేసుకొని వచ్చాను మ్యారేజ్ ఇండస్ట్రీగా. చేసుకొని. 16 ఏళ్ల వయసులో మ్యారేజ్ అయిపోతే ఆయన మిలిటరీలో పనిచేసేవారు. ఇద్దరం కలిసి ఇండస్ట్రీకి వచ్చాం. ఓకే. ఆయన అప్పుడప్పుడు మిలిటరీకి వెళుతూ పోతూ ఉండేవారు. ఉమ్, ఆ వెళ్ళి వస్తున్నప్పుడు ఆ గ్యాప్లో మా అత్తగారు వాళ్ళు ఇక్కడ నా దగ్గర ఉండేవారు అనమాట. ఉమ్. అది అలా రంగ ప్రవేశం జరిగింది. కానీ అంటే సినిమా రంగ ప్రవేశానికి గల ఏమైనా ముఖ్యమైన కారణాలు ఏమైనా ఉన్నాయమ్మా? ఎందుకంటే ఆయన ఆల్రెడీ మిలిటరీలో ఉన్నారన్నారు. సో చెన్నై దాకా వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమో ఎందుకు అంటే అది చెప్పాలంటే మా లవ్ స్టోరీ చెప్పాలి. చెప్పండి చెప్పండి, తప్పకుండా చెప్పండి. ఫస్ట్ ఆ నాటకానికి హార్మోనిస్ట్గా వచ్చారు ఆయన. నేను ఆ నాటకంలో వేషం వేసాను. ఇంకా అలా మా పరిచయం అయింది. ఆ చిన్న వయసులో ఆలోచన అనేది ఏమి ఉండదు కదా. ఇంకా ఉమ్, ఆ ప్రేమలో పడిపోయి 16 ఏళ్ళ పెద్ద వయసు కూడా కాదు, 16 ఏళ్ల వయసు నాకు. ఉమ్, ఇంకా అటువంటి సందర్భంలో మ్యారేజ్ జరిగింది. ఉమ్, జరగడంతో మా వాళ్ళందరూ గొడవలు, మా అత్తగారింట్లో వాళ్ళందరూ ఓకే. ఉమ్, మా ఇంట్లోనే పెద్ద గొడవలు అయ్యి జరిగి అక్కడ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి మా ఇద్దరిని కూర్చోబెట్టి సంతకాలు పెట్టించి నాతోటి ఉమ్. ఆయనకి నాకేం సంబంధం లేదు అని. మళ్ళీ నేను ఇంట్లో నుంచి నాకు మొదటి నుంచి ఒక పుస్తకాలు చదివి 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 అది బాగా మైండ్కి ఎక్కిపోయింది. ఓకే. అందువల్ల ఏంటంటే మనం కరెక్ట్గా ఉండాలి, హౌస్ వైఫ్గా ఉండాలి అనేదా ఉండిపోయి ఇంటికి వచ్చినా కూడా లెటర్స్ అవి ఇవి. అప్పుడు ఫోన్లు గీన్లు ఏమి లేవు కదా. ఉమ్, ఆ లెటర్ కూడా ఎలాగంటే చాలా విచిత్రంగా జరిగేవి. ఓకే. సాయంత్రం ఏదో మనకి ఈవినింగ్ వాకిళ్ళు అయి తుడుచుకుంటాం కదా, ఉమ్, ఆ టైంలో ఇది వాకిలు తుడుస్తున్నప్పుడు ఒక చిన్న లెటర్ రాసి అలా అలా వేసేసి. అలా పడేసి ఎవరో ఒక అలా పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఉమ్, అది తీసి చదువుకొని లోపలికి వెళ్ళి నేను ఒక లెటర్ రాసి మళ్ళీ అతను తిరిగి వచ్చేటప్పటికి నేను అలా విసిరేసేదాన్ని. ఆ రకంగా జరిగి ఒక రోజు సాయంత్రం చెప్పా చేయకుండా దొడ్డి తలుపు తీసుకొని కట్టుబట్టలతోటి అలాగ మా అత్తగారి దగ్గరే, ఉమ్, వాకబుల్ డిస్టెన్సే కానీ ఒక జట్కా బళ్ళు అప్పుడు, అవును, గుర్రబండి. గుర్రబండి ఎక్కేసి మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడప్పుడు వెంటనే నేను మా ఆయన మమ్మల్ని ఇద్దరిని కలిపి బస్సు ఎక్కించేసి కాకినాడ పంపించేశారు వాళ్ళు. ఉమ్, కాకినాడలో కొంచెం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది మా అత్తగారి తరఫున. వాళ్ళ బావగారు వాళ్ళు పెద్ద ఇది ఉండేవాళ్ళు, పేరున్నవాళ్ళు. ఉమ్, ఆ చుట్టుపక్కలకి ఇంకెవరూ రారనమాట. మమ్మల్ని ఆ ఇంట్లో పెట్టి వీళ్ళందరూ మా ఇళ్ళు అటు అంతా తిరిగి అందరూ వెళ్ళి వెతుక్కొని వెళ్ళిపోయారు. ఇంకా ఏం చేస్తారు. తర్వాత మేము అక్కడి నుంచే చెన్నై వచ్చేసాం. ఉమ్. చెన్నై వచ్చేసి వాళ్ళ ఆంటీ వాళ్ళు ఉన్నారు అమీన్జిగర్లో, అక్కడ ఉండేవాళ్ళం. తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రీకి వచ్చాం. కానీ తర్వాత మొత్తం ఇంకా మా వాళ్ళందరూ ఇంకా చేజింగ్లు, ఫైట్లు మొత్తం అన్ని మొత్తం ఆ ఉత్కంఠపరమైన అవునవును అవన్నీ సన్నివేశాల మధ్య మీ మ్యారేజ్ జరిగింది. అంటే ఇప్పుడు లాస్ట్కి ఇరు వర్గాలు ఒప్పుకున్నారా? రెండు ఫ్యామిలీలు ఒప్పుకున్నారు. మా బాబు అంటే మా డెలివరీ కూడా మా పుట్టింట్లోనే జరిగింది. మా పెద్ద బాబు డెలివరీ కూడా మా పుట్టింట్లోనే, రెండో వాడు కూడా అక్కడే జరిగింది. ఇద్దరం పుట్టింటికి వెళ్ళా. అప్పటికి యాక్సెప్ట్ చేసేసారు. ఓకే. సో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు అపోజ్ చేశారు అతన్ని మీ కుటుంబం? అంటే కులం వేరు. ఓకే. మాది హిందూ ఫ్యామిలీ, వాళ్ళది క్రిస్టియన్. ఓ, కులాలు మతాలు వేరు కదా. అప్పుడు ఇంకా బాగా పట్టింపులు ఎక్కువ. అవును. దాంతో ఇంకా అది చిన్నప్పటి నుంచి నాకు స్కూల్లో చదివినప్పటి నుంచి క్రిస్టియానిటీ అంటే ఎక్కువ ఇష్టం. ప్రేయర్, అవును, ప్రేయర్ అవన్నీ ఎక్కువ ఇష్టం. దాంతో ఇంకా అనుకోకుండా నేను కూడా దాంట్లో ఎవడంతో ఇంక మ్యారేజ్ అయిన తర్వాత కంప్లీట్ ఇంకా ఇప్పటికీ మా ఇంట్లో ఇంకా హిందూస్ అనేది మాట మర్చిపోయాం. క్రిస్టియన్ అంతే. చర్చికి వెళ్ళడం, బైబిల్ చదవడం, ప్రేయర్లు చేసుకోవడం, మా పిల్లలందరూ ఇంకా అంతా అదే. మొత్తం టోటల్గా మారిపోయారు. మొత్తం మేమందరం మారిపోయాం. ఎలా ఉందమ్మా ఈ లైఫ్? ఎలా అనిపించింది? బాగుంది. ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి అయిపోయింది. పిల్లలు ఎదిగిపోయారు. ఆయన ఇద్దరం చేయి పట్టుకొని వచ్చాము, చెయ్యి వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎప్పుడు అంటే 97లోనే ఆయన వెళ్ళిపోయారు. అప్పటి నుంచి పిల్లలు మేము అందరం హ్యాపీగా ఉన్నాం. ఏదో అలాగే. ఏం చేస్తున్నారు మా పిల్లలు ఇప్పుడు? మా పెద్ద అబ్బాయి మ్యూజిక్, కానీ అంత ఇది రాలేదు. ఇప్పుడు డివోషనల్ సాంగ్స్ అన్నీ చర్చలు అంతా వాయించుకుంటూ వాడు డబ్బింగ్లు, ప్రస్తుతం డబ్బింగ్ అది చెప్తున్నాడు.
చెన్నైలోనే ఉన్నాడు. మా చిన్నోడు హార్డ్వేర్ ఇంజనీర్, వాడు లైఫ్ పర్వాలేదు, వాడు బాగానే ఉన్నాడు. ఓకే. వాడు వాళ్ళు ఎవరు సినీ ఇండస్ట్రీకి రాలేదు, నేను రానివ్వలేదు మెయిన్. ఏమా? ఎందుకంటే మనం పడ్డాం కష్టాలు, ఇంక మళ్ళీ వాళ్ళు కూడా ఎందుకు, మా స్టేజ్లోని ఇన్ని బాధలు పడ్డాం, ఇంక వాళ్ళు కూడా ఎందుకు. ఏదో ఒకటే చెప్పాను వాళ్ళకి, మీరు చదువులు అయిపోయిన తర్వాత మీరు ఏ రంగం ఎంచుకున్నా నాకు ఇష్టం అన్నాను. ఓకే. ఇంకా చదువుకొని వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ జాబులు వాళ్ళ ఇది దాంట్లో పడిపోయారు. ఎవరు ఈ రంగంలోకి రాలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. మా పెద్ద మనవరాలు చూపించేది, ఆ అమ్మాయి డాన్సరు సింగరు కూడాను, క్లాసికల్ డాన్సరు సింగరు. అప్పుడు ఒక దీంట్లో కళా మాస్టర్ దాంట్లో ఈ డ్యాన్సు దీంట్లో విజయలోను సన్ టీవీలోను ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఫస్ట్ అక్కడే కదా జరిగింది ఈ డ్యాన్స్ కాంపిటీషన్. దాంట్లో వచ్చేసి మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది అని నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అందులోను కాంపిటీషన్లోను అందే. వద్దని చెప్పాను, వద్దమ్మా మనకొద్దు, నువ్వు చదువుకో అంటే, లేదు నాని నేను మాట ఇచ్చేసాను, నేను వెళ్తాను అంది. సరేలే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయి వచ్చేద్దు కానీ అన్నా నేను. అదేంటి నాని, అదంతేలే నీకు తెలియదు, నీకు అర్థం కాదు ఇప్పుడు, వద్దులే అన్నా. వెళ్ళింది ఒక 8 వారాలు వెళ్ళింది, తర్వాత ఎలిమినేట్ అయిపోయి వచ్చేసిన తర్వాత ఇంకా తనే చదువులో పడిపోయింది. ఇంకా చదువులో పడిపోయి ఇప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసేసాం మేము. అమ్మాయికి ఒక బాబు. అక్కడ చెన్నైలోనే సింగపూర్లో ఉండేవారు వాళ్ళ ఆయన పిల్లలు. తర్వాత ఇక్కడికి వచ్చేసి చెన్నై వచ్చేసి స్కూల్లో జాబ్ చేసుకుంటుంది. ఫ్రెంచ్ మెయిన్ దానికి. దాంట్లో స్కూల్లో జాబ్ చేసుకుంటుంది. పిల్లోడు ఇప్పుడే స్కూల్లో వేశారు. వాళ్ళ ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఓకే. దానికి ఇంట్రెస్ట్ ఉండేది ముందు, తర్వాత తనే మానేసింది. ఇంకా కానీ మీ నట వారసత్వాన్ని మీ మనవరాలన్నా వద్దండి, నాకెందుకో ఇష్టం లేదు. పడరాని కష్టాలన్నీ పడ్డాం ఇందులో, ఇంకా అది కూడా ఇంకెందుకు. ఇప్పుడులాగా అందరూ గోల్డ్ స్పూన్లు పెట్టుకుని ఎవరో రావటం లేదు ఆ రోజుల్లో. అలాంటి అంజలీదేవి గారి దగ్గర నుంచి, జానక్ గారి దగ్గర నుంచి, భానుమతి గారి దగ్గర నుంచి పడిన కష్టాలన్నీ పడే కదా అందరూ వచ్చారు. అదే రూట్లో అప్పుడు వచ్చిన ఆర్టిస్టులు అందరూ కూడా అన్ని కష్టాలు పడ్డాం. ఒక క్యారెక్టర్ దొరకాలంటే అన్ని బాధలు పడేవాళ్ళం. అన్ని టెస్టులు జరిగేవి, స్క్రీన్ టెస్టులని, ఆ టెస్టులని, ఈ టెస్టులని, పనికి రాదని. నా రంగు లలిత శివజ్యోతి ఫిల్మ్స్ వాళ్ళ లవకుశకి నా కలర్ పనికిరాదని పక్కన పెట్టేశారు నన్ను. ఇంత తెల్లగా ఉన్న మిమ్మల్ని నన్నే మరి ఏం చెప్తారు దానికి. అలాగంతా చేసేవాళ్ళు. తర్వాత మళ్ళీ వేస్తాను అనుకోండి, అందులోనే చెప్తున్నా.